లావుగా ఉంటే అందరు ఎలా చూస్తారో నాకు తెలుసు. నేను కూడా 93 కేజీ ఉండేవాడిని. అండ్ హౌ పీపుల్ యూస్ టు ట్రీట్ మీ ఇన్ మై స్కూల్ అండ్ ఇంటర్ కాలేజ్, అది నాకు మాత్రమే తెలుసు. దెన్ లాక్డౌన్ వచ్చింది, నాకు రియలైజేషన్ వచ్చింది. సరిగ్గా కొడితే బీటెక్ సెకండ్ ఇయర్, నేను 69 కేజీస్ ఉన్నా. అండ్ అప్పుడు నాతో పీపుల్ ఎలా ఉన్నారో చెప్పనక్కర్లే అనుకుంటున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, ఆ టైంలో నేను 75 to 80 కేజీస్ మధ్యలో బాగానే ఉన్నా. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇంకా మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయకుండా అలానే వెయిట్ లాస్ మెథడ్స్ కంటిన్యూ చేసిన అనమాట. అండ్ ఆఖరికి ఇలా అయిపోయా, 269 కేజీస్. డోంట్ వెరీ, ఐఎమ్ బ్యాక్ అగైన్ టు మై నార్మల్ ఫిజిక్ అండ్ అదే మెయింటైన్ చేస్తున్నా. సో పాయింట్ ఏంటంటే, ఐ నో ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి. నా 4 years ఎక్స్పీరియన్స్తో పర్సనల్గా నాకు ఏమేమి వర్క్ అయ్యాయో చెప్తా. అండ్ మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా వెయిట్ లాస్ అవ్వాలో కూడా చెప్తా. సింపుల్గా 3 pointsతో కవర్ చేసేస్తా. అండ్ థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, అది లేకుండా వెయిట్ లాస్ అంటే చాలా కష్టం అవుతుంది అండ్ టైం కూడా పడుతుంది. సో స్టిక్ టు ద వీడియో. ఫస్ట్ పాయింట్ ఈజ్ మూమెంట్. either it be a exercise, walking, weightlifting, dancing, boxing, games or yoga, ఏదైనా సరే కానీ మీకు సెట్ అయ్యేది సెలెక్ట్ చేసుకోండి. బాడీలో మూమెంట్స్ వల్ల హీట్ జనరేట్ అయ్యి ఆ హీట్కి మీ బాడీలో ఉండే ఫ్యాట్ తగ్గుతుంది. ఇవి ఎవరైనా చేయొచ్చు, చిన్న పెద్ద అని ఏం లేదు. కానీ మీకు ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉంటే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఒకవేళ మరీ ఎక్కువ వెయిట్ ఉంటే ఐ సజెస్ట్ యూ నాట్ టు డూ రన్నింగ్ ఆర్ డ్యాన్సింగ్, సంథింగ్ లైక్ దట్. అంటే మీరు చేసే మూమెంట్స్లో మీ వెయిట్ బర్డెన్ అనేది కంప్లీట్గా లెగ్స్ మీద పడకుండా చూడండి. ఎందుకంటే లాంగ్ రన్లో మీ నీస్కి ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు ఇంత చేసి మీ బాడీకి ప్రాపర్ రెస్ట్ ఇవ్వలేదనుకోండి, ఇట్ విల్ బీ ఎ హ్యూజ్ ప్రాబ్లం. రెస్ట్ ఇవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈజ్ స్లీప్. హియర్ కమ్స్ ద సెకండ్ పాయింట్. సో స్లీప్ ఒకటి కాదు, రెండు కాదు, చాలా వేస్లో మనకి హెల్ప్ అవుద్ది. ఫస్ట్, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి మజిల్ సోర్నెస్ ఈజ్ కామన్. అండ్ దాన్ని హీల్ చేయడానికి మన బాడీలో గ్రోత్ హార్మోన్ ఉంటుంది. సో మనం ప్రాపర్గా స్లీప్ తీసుకుంటే ఆ గ్రోత్ హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అయ్యి దాని పని అదే చేసుకుంటుంది. సెకండ్, మనం సరిగ్గా నిద్రపోకపోతే హార్మోన్ సరిగ్గా వర్క్ చేయమన్నమాట. లైక్ ఎగ్జాంపుల్, మీకు ఆకలి ఎక్కువ అవుతుంది, యూ టెన్ టు ఈట్ ఫుడ్. అండ్ తింటున్నప్పుడు ఒక పాయింట్లో సాటిస్ఫై అవుతాం కదా, ఆ హార్మోన్స్ కూడా మీ బాడీలో లేట్గా రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఎక్కువ తినేస్తూ ఉంటాం. సో మీరు ఎంత బిజీ పర్సన్ అయినా సరే 6 hours స్లీప్ మినిమం ఉండాలి, 8 hours మ్యాక్సిమం ఉండాలి. మరీ ఎక్కువ పడుకున్న ప్రాబ్లమే. సో 8 hours ఇస్ ద లాస్ట్ స్టాప్. అండ్ అడిషనల్గా ఇంకొక పాయింట్ ఏంటంటే, పడుకోవడం కూడా ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తే కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ రీసెర్చ్ ప్రకారం లేట్ నైట్ పడుకునే వాళ్ళల్లో 60% పీపుల్ ఒబేసిటీతో సఫర్ అవుతున్నారు. సో చెప్తున్నా. ఇంకా మెయిన్ పాయింట్కి వస్తే, ఇట్ ఈజ్ ఫుడ్. సింపుల్ అయినా కానీ ఎవ్వరు చేయరు. అనుకున్నంత సింపుల్ కూడా కాదు, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ బ్యాడ్లీ యూ వాంట్ ఇట్. ఈ ఒక్క పాయింట్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్గా మొత్తం వినండి. యూ నీడ్ టు ఈట్ హై వాల్యూమ్ అండ్ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్. దీనివల్ల నీ స్టమక్ ఫుల్ అనిపిస్తుంది అండ్ యట్ క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. ప్రాపర్గా ఫైబర్ కన్జ్యూమ్ చేస్తే ఈవెన్ హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ లైక్ ఓట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సీడ్స్, నట్స్, ఎగ్స్, పాప్కార్న్ అండ్ సో ఆన్. అన్నీ చెప్పలేను, యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్. ఇవి మీ డైలీ లైఫ్లో ఏ ఫుడ్ని రీప్లేస్ చేసి తినాలో అక్కడ అవి యాడ్ చేసుకొని తినండి. అండ్ సిమిలర్ ప్రాసెస్లో వర్క్ అయ్యే లిక్విడ్స్ కూడా ఉన్నాయి, విచ్ ఆర్ వాటర్ అండ్ కాఫీ. మీరు తినే 1 hour ముందు వాటర్ తాగండి, లైక్ 1 glass or 2 glasses. దీనివల్ల మీరు తినాల్సిన దానికంటే చాలా తక్కువ తింటారు. అండ్ కాఫీ మీ ఎపిటైట్ని కంట్రోల్లో ఉంచుతుంది. సో మీకు ఊరికి ఆకలేదు అండ్ ఎట్ ద సేమ్ టైం ఎనర్జీ కూడా ఇస్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు కంట్రోల్ యువర్ వెయిట్. సరే, మీరు ఈ ఫుడ్స్ అన్నీ యాడ్ చేసుకున్నారు, బాగానే ఉంది. బట్ ఎలా తినాలో తెలుసా? సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ టాపిక్, హౌ టు ఈట్. ఇందులో 2 ways ఉన్నాయి. ఒకటి, బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తినేయాలి, లంచ్ మోడరేట్గా అండ్ డిన్నర్ చాలా తక్కువ తినాలి. సెకండ్ ఆప్షన్, బ్రేక్ఫాస్ట్ మోడరేట్గా తినాలి, లంచ్ ఫుల్గా అండ్ డిన్నర్లో తక్కువ తినాలి. లాజిక్ ఏంటంటే, మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ తిన్న ఫుడ్ ఈవినింగ్ వరకు యాక్టివ్ ఉంటారు కాబట్టి ఇట్ గెట్స్ డైజెస్టెడ్. బట్ నైట్ ఎక్కువ తినారనుకోండి, ఈజీగా డైజెస్ట్ అవ్వదు. అండ్ మీరు డిన్నర్ కూడా పడుకునే ఒక 4 hours ముందు తినేలా చూసుకోండి. తినగానే పడుకుంటే డైజెషన్ ఈజీగా కాదు. ఇంకొక స్మాల్ పాయింట్ ఏంటంటే, తినడం కొంచెం స్లోగా అండ్ ప్రాపర్గా చీవ్ చేస్తూ తింటే
ఇట్ విల్ బీ లాట్ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ వెయిట్ లాస్. సో ఇప్పుడు చెప్పబోయేది నాకు పర్సనల్గా వర్క్ అయిన టాపిక్, ఎందుకంటే నేను హై వాల్యూమ్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినకపోతుండే, బట్ స్టిల్ ఇది మాత్రం మిస్ అవ్వకుండా చేసిన అనమాట. వాట్ యూ షుడ్ అవాయిడ్ డ్యూరింగ్ యువర్ వెయిట్ లాస్. ఫస్ట్ వన్ ఈస్ షుగర్స్. మీకు కుదిరితే కంప్లీట్గా మానేయండి. ఎదర్ ఇట్ బీ కూల్ డ్రింక్స్, అమ్మ చేసిన స్వీట్, చాక్లెట్, ఐస్ క్రీమ్స్, ఎందులో షుగర్స్ ఉన్నా అవాయిడ్ చేయడం చాలా బెటర్. అఫ్ కోర్స్ యూ కెన్ గో ఫర్ న్యాచురల్ షుగర్స్ లైక్ బెల్లం, డేట్స్, ఇందులో కూడా షుగర్స్ ఉంటాయి, తీసుకోవచ్చు, బట్ తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సెకండ్ వన్ ఈజ్ ఫ్యాట్స్. ఇవి కొంచెం తిన్న క్యాలరీస్ ఫుల్ ఎక్కిస్తాయి, విచ్ ఈజ్ వెరీ డేంజరస్. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద టైం అవాయిడ్ చేయాలి. అండ్ బయట నుండి అయితే అస్సలకే తీసుకోవద్దు, ఎందుకంటే కంప్లీట్లీ డీగ్రేడెడ్ ఫ్యాట్స్ అవి, లైక్ మయోనీస్, పామ్ ఆయిల్, మిల్క్ షేక్స్ అండ్ సో ఆన్. ఇఫ్ పాసిబుల్ ఇంట్లో కూడా ఫ్యాట్స్ తగ్గించడం చాలా బెటర్. థర్డ్ వన్ ఈజ్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఆల్కహాల్. ఫ్రూట్ జ్యూసెస్ హెల్దీ అనుకుంటారు, బట్ అస్సలు హెల్దీ కాదు, అండ్ రెగ్యులర్గా కన్స్యూమ్ చేయడం అయితే అసలుకే మంచిది కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఫ్రూట్స్ని సలాడ్లా కట్ చేసుకొని తినడం బెటర్. అండ్ ఆల్కహాల్ కూడా, ఇది మానేయడానికి ఓన్లీ వెయిట్ లాస్ రీజన్ చెప్తే బాగోదు. సో వెయిట్ లాస్ అనే కాదు, ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేయకండి. ఇట్స్ బెటర్ ఫర్ యూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ద లాస్ట్ థింగ్, ఈ పాయింట్స్ చెప్పడం అయితే నేను చెప్తా, కానీ వాటిని ఆన్ పాయింట్ పాటించాల్సిన బాధ్యత మీది, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ దిస్. ఎందుకంటే నాలాగా చెప్పడానికి చాలామంది ఉన్నారు, కానీ చేయడం మాత్రం మీరే చేయాలి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కలిపి ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ డే. సో మార్నింగ్ లేవగానే ఒక కప్పు కాఫీ వితౌట్ షుగర్, కుదరదు అనుకుంటే చాలా తక్కువ షుగర్ వేసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్లో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లైక్ పూరి, వడ, బోండా ఇలాంటివి అవాయిడ్ చేసి ఓట్స్ విత్ సమ్ యాపిల్ అండ్ సైడ్కి బాయిల్డ్ ఎగ్స్, ఆర్ ఉప్మా, ఇడ్లీ లేదా తక్కువ ఆయిల్తో దోశ ఇలా తినేసి ఆఫ్టర్నూన్ ప్లేట్లో 1/4 రైస్ అండ్ 1/4 కర్రీ, రిమైనింగ్ ప్లేస్లో మోస్ట్లీ కీరా, క్యారెట్, సమ్ లీవ్స్ ఇలా ఏమైనా పెట్టుకొని ఫుల్గా తినేయాలి. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ గ్యాప్లో ఒక బనానా, ఇఫ్ యూ నీడ్ దట్ ఎక్స్ట్రా ఎనర్జీ ఫర్ యువర్ వర్క్. దెన్ ఈవినింగ్ స్నాక్స్లో మోస్ట్ ఆఫ్ యూ ఈట్ పఫ్స్, పకోడీస్, చాట్ అండ్ సో ఆన్. సో దాని బదులు బాయిల్డ్ చిక్ పీస్ విత్ కర్డ్ ఆర్ పాప్కార్న్ ఆర్ ఎనీ సూప్ తీసుకోవచ్చు. దెన్ డిన్నర్కి చాలా లైట్గా గో విత్ వెజిటేబుల్ సలాడ్. సో ఇలా మీకు సెట్ అయ్యే కాంబినేషన్స్ పెట్టుకోండి అండ్ బీ కన్సిస్టెంట్ విత్ ఇట్. మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో గుడ్ ఫుడ్ అయినా సరే ఎంత తినాలో మాకెలా తెలుస్తుంది, ఎక్కువ తింటే ప్రాబ్లమే కదా అని అంటే, దాట్స్ వేర్ క్యాలరీస్ అండ్ క్యాలరీ డెఫిసిట్ కమ్స్ ఇన్ టు ప్లే. సో అది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా వర్క్ అవుతుంది. మొత్తం ఈ వీడియోలో చేయడం కుదరదు. ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ ఆ వీడియోనే చేస్తా. అండ్ మీరు ఈ వీడియో చూసే టైంకి ఇక్కడనే ఎక్కడో పెట్టేస్తా. వాచ్ ఇట్ ఫర్ ఫుల్ క్లారిటీ.